ఈనోడితో బ్రో మా మంచి విషయం ట్రోల్ చేశాను. నీ ఛానల్ లో కూడా చూసా బ్రో. ఇప్పుడు బయటకు వచ్చాను బ్రో. సినిమా అసలు కన్నప్ప అన్నా ఒక్కసారి కలిపిడు బ్రో మంచి విష్ణు అని. దయచేసి బ్రో యాక్టింగ్ ఇచ్చి పడేది బ్రో. లాస్ట్ లో కన్ను పీకేది ఉంటది. అసలు నాకు ఏడుపు వచ్చేది బ్రో లోపల బ్రో. చాలా బాధాకరం బ్రో. ఇది సినిమా ఫ్యాన్ అయ్యాను బ్రో. నేను అన్నకు ఫ్యాన్ అయ్యాను బ్రో. ఫస్ట్ ఎవరు బ్రో చెప్పేది సినిమా బాగాలేదని? ప్రభాస్ ఒక్కటే బాగున్నాడు అంటున్నారు బ్రో. ప్రభాస్ అన్నకు ఫ్యాన్స్ ఉన్నారు బ్రో. నేను కూడా ఫ్యాన్ బ్రో. పెద్ద ఫ్యాన్ బ్రో ప్రభాస్ అన్నకి. మంచి విషయాలు ఎరగలేండి బ్రో. సినిమా 200 కోట్లు పెట్టి బ్రో. 1000 కోట్లు రాయండి బ్రో దయచేసి. బ్రో ట్రోల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, దయచేసి ట్రోల్ చేయొద్దండి అన్నని. ఈ సినిమాతో అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒక్కసారి కలిపి బ్రో అన్నది దయచేసి. మీడియా దయచేసి కలిపి బ్రో. యాక్టింగ్ బ్రో ఏమన్నా యాక్టింగ్ బ్రో. బ్రో ఎవరు బ్రో చెప్పింది యాక్టింగ్ బాగాలేదు బాగుందని చెప్పి? అది రియల్ బ్రో. అది రియల్ స్టోరీ బ్రో. రియల్ బ్రో. మా సైడ్ రియల్ స్టోరీ దేవుడి బ్రో. ఎందుకు బ్రో ట్రోల్ చేస్తారు? దయచేసి ట్రోల్ చేస్తారు బాధ బ్రో. అది భక్త కన్నప్ప బ్రో జరిగింది బ్రో. లాస్ట్ మనం సినిమా అది మన లాస్ట్ కృష్ణన్ రాజా తీసారు చూసారు బ్రో. 1976 రిలీజ్ అయింది. అట్లా ఇది కూడా బ్రో సేమ్ బ్రో. సేమ్ బ్రో. వస్తాయి బ్రో. మీరు సపోర్ట్ చేస్తే వస్తాయి బ్రో. లేదంటే యాక్టింగ్ బాబు చూసి మైండ్ బ్లోయింగ్ బ్రో. షార్ట్స్ నేను మరొక ఇంకో యాక్టింగ్ చేస్తా బ్రో. ఇంతకన్నా యాక్టింగ్ ఎక్కువ చేస్తా బ్రో. సూపర్. చూసుకుంటే మోహన్ లాల్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, అక్షయ్ కుమార్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, బాలీవుడ్ నుంచి ప్రూవ్డ్ యాక్టర్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది నెక్స్ట్ ట్రెండింగ్ లోకి వెళ్తుందని నా ఒపీనియన్. సినిమా అప్పుడు రెబల్ స్టార్ కృష్ణరాజు కన్నప్ప ఆల్రెడీ మనం చూసాం కదా. ఇప్పుడు ఇది ఏంటంటే అంటే డైరెక్షన్ మారిందంటే వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారంగా వాళ్ళు చేశారు. సో దానికి న్యాయం చేశారు అంటే పర్లా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. విష్ణు గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? నటనపరంగా విష్ణు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ వాళ్ళకి యూనివర్సిటీ ఒకటి ఉంది ఆల్రెడీ. ఆయన యూనివర్సిటీలు పెట్టే స్థాయికి పోయాడు. ఫిల్మ్ యూనివర్సిటీ కూడా పెట్టే స్థాయికి పోయాడు అంటే దాన్ని బట్టి మనం ఏంటంటే ఆలోచించుకోవచ్చు. నటన పరంగా అంటే ప్రూవ్డ్ యాక్టరే కదా. తండ్రికి తగ్గ తనయుడు ప్రూవ్డ్ యాక్టర్ అతను. ఇంకా కొన్ని ఉంటాయి, చిన్న చిత్తగా ఉంటాయి. దాన్ని మనం కన్సిడర్ చేయాలి, తప్పదు. అంటే సినిమా పరంగా అంటే యూత్ ఆడియన్స్ పరంగా. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి చెప్తే ఏమని చెప్తారు మరి? ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ రాజాసాబ్ ఉంది, సలార్ 2 ఉంది. ఇంకా ఫౌజీ ఒకటి ఆల్రెడీ. ఫౌజీ రామోజీలో నడుస్తాను కదా. ఎట్లా ఉన్నారు మరి ప్రభాస్? ఈ సినిమాలు కూడా బాగా